సిటీలో కురిసిన వర్షానికి సాయంత్రం రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వర్షంపై ముందస్తు సమాచారం ఉండడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ను మోహరించామని తెలిపారు పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్. వాటర్ను క్లియర్ చేసి నిమిషాల్లోనే ట్రాఫిక్ను పునరుద్ధరించామని తెలిపారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా మనం గమనిస్తే ఈరోజు సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లోని ఇటు సెంట్రల్ జోన్తో పాటు అదేవిధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, అంతేకాకుండా ఇటు చెక్పోస్ట్ జూబ్లీ చెక్పోస్ట్తో పాటు ఇటు ఐటీ కారిడార్ అనేటువంటి గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురవడం జరిగింది. మనం చూస్తే ఇటు సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కారణంగా అయితే సాయంత్రం వేళలో, ఎందుకంటే సాయంత్రం వేళలో ఇటు ఉద్యోగులంతా కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అయితే ఇటు వాహనదారులకు కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు వర్షం కురిసిన సందర్భంలో అయితే ప్రధానంగా ఇటు అమీర్పేట, అదేవిధంగా ఖైరతాబాద్ తదితర మెట్రో స్టేషన్ల కింద కూడా ఇటు 2 వీలర్లు జామ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు మెట్రో స్టేషన్ల కింద కొంత వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి సందర్భంలో వెహికల్స్ మూవ్మెంట్ కూడా కొంత స్లోగా ఉండడంతో అయితే సాయంత్రం వేళ నుంచి కూడా ఇటు వాహనదారులు అయితే కొంత క్రమక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వాహనాల రద్దీని కానీ అదేవిధంగా ఇటు వర్షం కారణంగా ఏర్పడినటువంటి ఒక ఒత్తిడి మొత్తాన్ని కూడా తగ్గించేందుకైతే ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటు అదేవిధంగా ఉన్నతాధికారులు, ట్రాఫిక్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అయితే పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం ఒకసారి ఇక్కడ మైత్రివనంలో అయితే ప్రస్తుతం ఉన్నాం. మైత్రివనం సరౌండింగ్ ఏరియాస్లో ముఖ్యంగా వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి అయితే మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సాయంత్రం వేళలో కురిసినటువంటి వర్షం ఎలాంటి ప్రభావం చూపింది, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి సార్? ఈరోజు మనం వర్షం చాలా ఎఫెక్టివ్గా ఉన్నది. ప్రధానంగా మనకి 4 o'clock స్టార్ట్ అయింది. 4 o'clock అంటే జనరల్గా అందరూ కూడా ఆఫీసులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం అది. ఆ సమయంలో మనకు జనరల్గా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ మనం ప్రధానంగా మీరు చూసారు ఇక్కడ మైత్రివనం అంటే మనకి పంజాగుట్ట నుంచి టువర్డ్స్ ఎర్రగుడ్డ, ఇది కూడా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ రోడ్డు. మనకి ఇక్కడ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ అంతా వచ్చి ఇక్కడ మనకి లాగ్ అవుతుంది. అంటే వాటర్ అంతా వచ్చి ఇక్కడ మనకి స్టాగ్నేషన్ అవుతుంది. దాంతో పోయే వాహనాలు పోలేవు. అవి 2 వీలర్స్ అనుకో, మన కార్లు కొంతవరకు వెళ్ళగలుగుతాయి, 2 వీలర్స్ కష్టమవుతాయి. ఎందుకంటే మన కింద రోడ్డు కింద మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఏదైనా భయం ఉంటుంది. ప్రయాణికులు ఎవరైనా వాటర్ నుంచి ప్రయాణించాలంటే చాలా భయపడతారు. మా పోలీస్ శాఖ మా వాళ్ళంతా కూడా బాగా హార్డ్ వర్క్ ఇచ్చి మా కానిస్టేబుల్స్ కానీ, మా ఎస్ఐస్ కానీ, మా ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముందే మనకి సమాచారం ఉండటం వల్ల ఈ టైంలో మనకి వర్షం వస్తుందని సమాచారంలో ముందే మేము ప్రీ ప్లాన్గా అంతా వేసుకొని వాటర్ ఏదైతే పడంలోనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం వల్ల జిఎస్ఎంసీ హెల్ప్ కూడా తీసుకున్నాం మేము. తర్వాత కొంత కరెంట్ మోటార్స్ కూడా పెట్టుకొని ఆ వాటర్ని ఇమీడియట్గా పంపు చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మనం కేసీపీ కానీ అదేవిధంగా మనం ఎన్ఎఫ్సిఎల్ దగ్గర బాగా వాటర్ జామ్ అవుతుంది. ఎన్ఎఫ్సిఎల్ పర్టికులర్గా ఎన్ఎఫ్సిఎల్ టు మనకు ఎస్ఎన్టీ అంటే టువర్డ్స్ కేబీఆర్ పార్క్ పోయేటప్పుడు వాటర్ లాగింగ్ ఉంటుంది, మేజర్గా ఉంటుంది అక్కడ. అదేవిధంగా కేసీపీలో కూడా ప్రభుత్వం ఈ మధ్య రీసెంట్గా చర్యలు తీసుకుని వాటర్ పిట్స్ ఏర్పాటు జరిగింది. అది కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి రాజ్భవన్ ముందర కూడా చాలా హెవీ రెయిన్ తోటి చాలాసేపు వెహికల్సే పోలేదు. ఎందుకంటే ఆ వాటర్తో నిండిపోయింది, అంత రోడ్స్ అంతగా జలమయం అయిపోయినాయి. కాబట్టి వాహనదారులు పోయే పరిస్థితి లేకుండా వాటి మేము ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ లోపలనే జిఎస్ఎంసీ, అది డిఆర్ఎఫ్, హైడ్రా, తర్వాత మా పోలీస్ శాఖ పర్టికులర్గా ట్రాఫిక్ వింగ్ ప్రత్యేక కృషి వల్ల తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం జరిగింది. సార్, ఇలా ప్రధానంగా చూస్తే ఇటు సెంట్రల్ జోన్ కానీ ఇటు పంజాగుట్ట ఈ ప్రాంతాల మొత్తం కూడా 7 centimeters కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఈ క్రమంలో వాహనదారులంతా కూడా ఇటు మెట్రో స్టేషన్ కింద జామ్ అవ్వడం ఎలాంటి పరిస్థితులు మనకున్నాయి సార్ ఇక్కడ? అంటే జనరల్గా వర్షం రాంగ్లోనే చాలామంది కమ్యూటర్స్ వాళ్ళు గమ్యం చేరడానికి ముందు వర్షం రాంగ్లోనే మనకి మెట్రో స్టేషన్ల కింద నిలబడతారు. పర్టికులర్గా ఉన్నది ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళడం వల్ల వీళ్ళు కూడా జామ్కి కారణమైంది. మీ యొక్క మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే పంజాగుట్టలో కానీ, ఈ మైత్రివనంలో కానీ, అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కానీ, మాసప్ ట్యాంక్లో కానీ అందరూ కూడా వర్షం రాంగ్లోనే దాని కిందకి వెళ్ళిపోతారు. స్టేషన్కి వెళ్ళిపోతే అంతా వాళ్ళందరికీ వాళ్ళు జామ్ అవుతారు. మళ్ళీ ఆ జామ్ కావడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేరుకోలేరు. దయచేసి మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే వర్షం వచ్చినప్పుడు ఎట్లయినా మీరు రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. వర్షం వచ్చినప్పుడు
జాగ్రత్తలు తీసుకొని ఈ టైంకు మనకు ఆల్రెడీ ముందే తెలిసింది పలానప్పుడని రైన్ పడుతుందని. ఆ టైం అప్పుడు మీరు ప్రయాణం చేయకుండా మిగతా టైంలో ప్రయాణం చేస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. మిగతా మా శాఖ కూడా సహకరించి హైదరాబాద్ సిటీలో అంటే ఈ వాటర్ వల్ల కొంతమంది మునిగిపోయి కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు హైదరాబాద్లో సాయంత్రం వేళలో కురుస్తున్నటువంటి వర్షం అయితే ఇటు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా వాటర్ ఎక్కడ కూడా వరద నీరు స్టాగ్నేట్ అవ్వకుండా వివిధ శాఖలతో సమన్వయం అవడంతో పాటు ప్రధానంగా రోడ్లపై ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఉంటే అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్స్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా సేఫ్గా ఇటు గమ్యానికి చేరుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా వాహనదారులందరూ కూడా రాత్రి వేళల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సందర్భంలో కొంత ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివన్నీ మానుకుని ఇటు నిబంధనల ప్రకారం ఏదైతే ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించినటువంటి ఒక నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం కనుక ఇళ్లకు చేరేటువంటి ఒక విజయవంతంగా ఇళ్లకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ట్రాఫిక్ ప్రమాణాలను పాటిస్తూ అయితే వారి గమ్యస్థానాలకు చేరాలంటే కూడా మనతో పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.